ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు. 16 మంది కార్మికులు గాయపడగా వారిలో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగిలిన వారికి విజయవాడలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. జగ్గయ్యపేట సమీపంలోని బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో మొత్తం 17 మంది కార్మికులు గాయపడ్డారు. అందులో ఒక కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మణిపాల్ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను కలెక్టర్ సృజన పరామర్శించారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారణమేమిటో తెలిసాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతోంది. మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసు వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ దగ్గర ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వీరందరూ ఈ ట్రీట్మెంట్ బాధ్యత తీసుకోవటము, వారికి తగిన కాంపన్సేషన్ వర్కౌట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ పనిలో ఉన్నాము. అలాగే ఆ ఫ్యాక్టరీలో ఏం తప్పు జరిగింది, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతోంది. తప్పు జరిగితే ఖచ్చితంగా వాడి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఉద్యోగులు, బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాదాపు కొన్ని నెలల నుంచి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని అంటున్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అది నిర్లక్ష్యం ఎవరు చూడలేదు. అది సైడ్ ఉన్న ఇంజనీర్లు కూడా ఎప్పుడు గమనించలేదు. వస్తున్నట్టు పట్టించుకోవట్లేదు అనమాట. అది రెడ్ స్పాట్ వచ్చినా కూడా అది ఈరోజు జాయింట్ ఊడిపోయి, అది వెల్డింగ్ ఊడిపోయి కింద మొత్తం ఒకేసారి మెటీరియల్ రాగానే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న మా అన్నే గోపీనాయక్, స్వామి, వెంకటేష్ ఇలా వీళ్ళు నలుగురు ఉన్న దాంట్లో మా అన్నయ్యకి సివియర్గా కాలిపోయింది. 60% దాకా మా అన్నయ్యకి కాలిపోయింది. లీకేజ్ ఉన్నది గుర్తించారు. ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చారు. వారం నుంచి ఆడ ప్రాబ్లం ఉందని తెలుసు కూడా చేపిస్తూనే ఉన్నారు వరకు. కాకపోతే ఆడ సరిగా పట్టించుకోలేదు. ప్లాంట్ నిర్లక్ష్యమేనండి అది పూర్తిగా. అక్కడ ఆల్రెడీ ప్రమాదం జరుగుతుందని ఇక్కడ వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు చెప్పారంట వారం నుంచి. దాన్ని ఎవరు సరిగ్గా పట్టించుకోక అలా ఉంది. వీళ్ళు పై ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో జరుగుతున్నప్పుడు లిఫ్ట్ ఓపెన్ అయినప్పుడు జరిగిన సంఘటనలో వీళ్ళకి ఇంత గాయాలు అయ్యాయి. ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే మనిషి బతికేవాళ్ళు కాదు. అది ఎప్పటి నుంచో లీకేజ్ అవుతుంటే మా ఇంజనీర్లకు, మా సార్లకు చెప్పాము. మేము చెప్తే వాళ్ళు ఏం చేశారంటే టోన్ బాక్స్ అనేది చిన్న బాక్సులు పెట్టేసి తాత్కాలికంగా దాంట్లో కాస్టబుల్ అనేది వేపిస్తారు మా దాంట్లో మా చేత. అది వేపించేది ఇప్పుడేమో అది ఓవర్ అయిపోయేది, ఇది పేలిపోయింది, అది ఊడిపోయింది ప్లేట్ మొత్తం. ఆల్రెడీ ముందు చెప్పాను, చిన్న ప్యాచ్ వర్క్ చేపిస్తారు దాన్ని. ఈ ఫ్యాక్టరీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. అక్కడ హాస్పిటల్ కాడ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా సరైన డాక్టర్ లేడు. అక్కడ సరైన డాక్టర్ ఉంటే మన్నయ్యకి అంతగా అక్కడే కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొచ్చామే. అసలు డాక్టర్ పట్టుకోవడానికి కూడా డాక్టర్ రాలేదు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతున్నాడు. మేము అంబులెన్స్ పిలుచుకొని అంబులెన్స్ లో మన్నయ్యని తీసుకుని వచ్చాము. మన్నయ్యకి 2 ఆడపిల్లగాళ్ళు. మన్నయ్య రోజు లేబర్ కూలీ చేసుకునేవాడు. మన్నయ్య ఆ పిల్లగాళ్ళకి మన్నయ్య భార్యకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సిమెంట్ కర్మాగారంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రీహీటర్ లోపంతోనే పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా తెలిసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. అందుకే ఎక్కువ వేడి ఉత్పన్నమయ్యి బాయిలర్ పేలిందన్నారు. ప్రీహీటర్ను జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.